క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వారు హింస రొందుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతుడండి మా గొప్ప దేవ, మరి ఈ విధంగా మేము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మీరు దయచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మా అందరి జీవితాల్లో మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ విధంగా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేశారు. మీ వాక్యం చదువుకున్నాం ప్రభా. మరి మీ వాక్యంలో కొద్దిసేపు మేము ధ్యానం చేయనటుండగా మా యొక్క ఫోకస్ ప్రభా మీ యొక్క వాక్యంపై మేము ఉంచి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మా అందరికీ మీ కృప దయచేయండి. ముందున్న సమయం అంతట్లో మీరే మాకు తోడైండి, నడిపించి మాట్లాడమని, అన్ని విధాలా మాకు సాయం చేయమని, మీ నామనికి మహిమ ఘనత తెచ్చుకోనమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం చదువుకున్న వాక్యం భాగంలో ఒక మాట ఉంది కదండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక కోరువారు ఏం పొందాలంట? హింస పొందవలెను అనే మాట మనం చూస్తున్నాం. సో టుడే కొద్ది నిమిషాలు, నెక్స్ట్ 20 హాఫ్ అన్ అవర్ లోపల మై టాపిక్ ఈస్ క్రిస్టియన్ రెస్పాన్స్ టు పర్సిక్యూషన్. హింస బైబిల్లో రాసి ఉంది కదా, హింస పొందాలి అని. మరి హింస మనకు కలిగినప్పుడు, లేక హింస దేవుడు ఎందుకు అనుమతిస్తాడు, మరి మనకు కలిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి కదా. ఈరోజు నౌడేస్ గవర్నమెంట్ కూడా మారిపోతుంది. వీ హ్యావ్ డిఫరెంట్ గవర్నమెంట్. ఎప్పుడు ఎవరికి ఎక్కడ హింస కలుగుతుందో తెలియదు. క్రైస్తవులకు హింస అనేది ఇట్స్ ఇన్నోవేటబుల్ అంటే మరి క్రైస్తవులు హింస పొందాలి అని మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ పలికిన మాటలు మనం చూస్తాం. సద్భక్తితో బతుకగోరు ప్రతి ఒక్కరికి హింస ఉంటుంది అనే మాట మనం చూస్తాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి మత్తయి సువార్తలో ముందుగానే మరి శిష్యులను హెచ్చరించిన మాటలు మనం చూడొచ్చు. మనకు తెలిసిన మాటలే. మత్తయి సువార్త మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 16 నుంచి మనం చదువుకుంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16 నుంచి మనం కొన్ని వచనాలు గమనిద్దాం. మాథ్యూస్ చాప్టర్ 10 వర్సెస్ 16 ఆన్వర్డ్స్. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. గనుక పాముల వలె అవివేకులను పావురము వలె నిష్కపటులై యుండుడి అనే మాట మనం చూస్తాం. తర్వాత కింద వచనాల్లో మనం చూస్తే, మరి మనుష్యులను గూర్చి జాగ్రత్త పరుబడి వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనుకునకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదము, ఏమి చెప్పుదమని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును అనే మాట మనం చూస్తాం. ఈ వచనానికి వి విల్ కమ్ బ్యాక్ అగైన్. ఇక్కడ మనం హింస పొందినప్పుడు ఎటువంటి ఎమోషన్, ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలో, మరి ఏ విధంగా ప్రిపేర్ అయి ఉండాలో అనేది ఈ వచనాల్లో మరి యేసయ్య తన శిష్యులను ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఈ వచనాలు మనకు కూడా వీ కెన్ ఆల్సో అప్లై ఇన్ అవర్ లైఫ్స్. కానీ బిఫోర్ అది మనం ఆలోచన చేయకముందు, మనకు హింస కలిగినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఒకవేళ మనకే ఇప్పుడు హింస కలిగితే
మరి చరిత్రలో మన అనేక విధాలుగా మరి అనేక మంది హింసపడ్డారు. వారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనేది మనం గమనిస్తే క్లాసిక్ రెస్పాండ్ మనం ఇక్కడ 23వ వచనంలో మనం చూడొచ్చు. మత్తయి 10:23లో మనం చూస్తే, వారు ఈ పట్టణంలో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోడి, మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇజ్రాయేలు పట్టణంలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనే మాట మనం చూస్తున్నాం. సో వన్ ఆఫ్ ద రెస్పాన్సెస్ టు పర్సిక్యూషన్ ఇస్ పారిపోడి, ఫ్లీ. చరిత్రలో మనం చూస్తే అనేక సార్లు మరి క్రైస్తవులు హింసించబడినప్పుడు వారు పారిపోయినట్లుగా చూస్తున్నాం. పారిపోడి అనే మాట మనం చూస్తాం. ఇది దేవుని చిత్తం. గాడ్ హ్యాజ్ ఎ బిగ్ ప్లాన్ అన్నమాట. దాన్ని అనుసరించి పారిపోడి, వన్ ఆఫ్ ద రెస్పాన్సెస్ మనం చూస్తే పారిపోడి అని ఉంది. కానీ 26లో మనం చూస్తే భయపడకుడి. పారిపోవాలి కానీ మనం భయపడకూడదు. కొన్నిసార్లు మరి ఒక ఏరియాలో మరి హింస కలిగినప్పుడు ఆ ఏరియా నుంచి పారిపోయినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. వన్ ఆఫ్ ద రీజన్స్ అపోస్తల కార్యంలో మనం చూస్తే మరి క్రైస్తవులు చెదరిపోయినట్లుగా మనం చూస్తాం. దే వర్ స్కాటర్డ్. ఎందుకు? దేవుడు మరి హింస కలిగినప్పుడు వారికి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ పారిపోడి. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే పారిపోడి. మరి మన జీవితంలో కూడా కొన్నిసార్లు యాజ్ ఎ గ్రూప్, మరి కొన్నిసార్లు మణిపూర్లో జరిగిన సంఘటన అయితే, కొన్నిసార్లు సొసైటీగా మన మీదికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పారిపోవాలి అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఇక్కడే మనం కింద వచనాల్లో మనం చూస్తే మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, వన్ ఆఫ్ ద రెస్పాన్సెస్ అవాయిడ్. క్రిస్టియన్ పర్సిక్యూషన్ వచ్చినప్పుడు క్రైస్తవులుగా ఒక దగ్గర మన లెటస్ సే ఒక ఏరియాలో మరి మనం గల్ఫ్ కంట్రీస్లో గమనిస్తే కొన్ని ఏరియాస్లో వారు సమాజంగా కూడనియరు. ఖతార్ అయితేనేమి, కొన్ని గల్ఫ్ కంట్రీస్లో దే కెనాట్, క్రిస్టియన్స్కి ఛాన్స్ లేదు. అటువంటి ప్లేసెస్ నుంచి చాలామంది యాజ్ ఎ ఫ్యామిలీస్ వాళ్ళు పారిపోతారు వేరే దేశానికి వలస వెళ్ళిన పరిస్థితులు మనం లేకపోతే పాస్ట్లో మనం చూడొచ్చు. హిస్టరీ మనం గమనిస్తే అనేక మంది మరి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి బికాజ్ క్రైస్తవులను హింసిస్తున్నారు కాబట్టి వాళ్ళు పారిపోయినట్లుగా మనం చూస్తాం. సో వన్ ఆఫ్ ద రెస్పాన్సెస్ ఇస్ మనం ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి చాలామంది పారిపోయినట్లుగా మనం చూస్తాం. అక్కడ 10th చాప్టర్లో మనం చూస్తే 32 వర్స్లో మనం చూస్తే, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును. 30వ వచనం కూడా నేను చదువుతున్నాను. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనే మాట మనం చూస్తున్నాం. సో హింస కలిగినప్పుడు మనం చేయాల్సినవి, చేయకూడనివి ఏంటంటే భయపడకూడదు అనే మాట మనం చూస్తాం. అంతేకాకుండా వి షుడ్ నాట్ డినై, యేసుక్రీస్తు దేవుడు కాదు అని మాట మనం చెప్పకూడదు. వి షుడ్ నాట్ డినై ది లార్డ్ జీసస్ క్రైస్ట్. నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో వారిని నేను దేవుని ఎదుట ఒప్పుకుంటాననే మాట మరి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పుచున్న మాటలు మనం గమనిస్తున్నాం. సో ప్రాక్టికల్గా మనం ఆలోచన చేసినప్పుడు ఒకవేళ మనల మీద ఎవరైనా వ్యక్తిగత ఎన్కౌంటర్ చేసి యేసుక్రీస్తు దేవుడు కాదు అని నువ్వు ఒప్పుకో అనినప్పుడు దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, వి షుడ్ నాట్ డినై, యేసయ్య నా దేవుడు కాదు అనే మాట మనం పలకకూడదు. వి షుడ్ నాట్ డినై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. వ్యక్తిగతంగా దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉంచినా మన విశ్వాసాన్ని కానీ మనము వదులుకొనకూడదు అనే మాట మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే సమాజంగా
యాజ్ ఎ గ్రూప్ ఒకవేళ ఒక దగ్గర పర్సిక్యూషన్ అవుతుంటే, ఒక కాలనీలో మరి హింసింపబడుతుంటే వేరే కాలనీకి మనం వెళ్ళిపోవచ్చు. పారిపోవుడు అనే మాట మరి దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అటువంటిది దేవుడు అనుకూలపరుస్తాడనే మాట మనం చూస్తాం. 19th వర్స్లో అది క్లియర్గా మనం చూడొచ్చు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, నేను ఏమి చెప్పెదము అని చింతింపకుడి అనే మాట మనం చూస్తున్నాం. వ్యక్తిగతంగా వెన్ వీ ఫేస్ పర్సిక్యూషన్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు మనం ఒకవేళ మన వ్యక్తిగతంగా వ్యతిరేకత ఎదుర్కొనినప్పుడు గాడ్ విల్ డెఫినెట్లీ టెల్ us హౌ టు రెస్పాండ్, ఏ విధంగా వారికి సమాధానం చెప్పాలి అని దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. ఒక మీటింగ్లో ఒక దైవ సేవకుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆ సేవకుడిని మరి హింసించడానికి మరి కొంతమంది వ్యక్తులు కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, ఒక ఒక దైవ సేవకుని టెస్టిమనీది నేను ఒక మెసేజ్లో విన్నాను ఒక మీటింగ్లో. సో అతన్ని కొట్టడానికి జనాలు వస్తున్నారు. వచ్చినప్పుడు అతను పలికిన మాట ఏంటంటే, నేను యేసయ్య కొరకు చనిపోవడానికి సిద్ధమే, నన్ను ఇప్పుడు చంపేస్తే చంపేయండి, కానీ నువ్వు సిద్ధమా అనే క్వశ్చన్ అడిగాడంట. నువ్వు నీ కారణం కొరకు నన్ను ఎందుకైతే చంపాలనుకుంటున్నావో, సమ్ రీజన్, ఆ సిద్ధాంతం నీకుంది, ఆ సిద్ధాంతం కొరకు నువ్వు చనిపోవడానికి నువ్వు సిద్ధమా అనే క్వశ్చన్ అడిగాడంట. ఆ క్వశ్చన్ అడగలేక అతనికి ఏమీ జవాబు లేక కొట్టకుండా వెళ్ళిపోయాడు. సో దాని అర్థం ఏంటంటే, ఆ మూమెంట్లో మరి ఆ విధంగా మాట్లాడాలని ఆ దైవ సేవకునికి దేవుడు ఇచ్చిన మాటలు అవి. ఈ వచనం అతని జీవితంలో నెరవేర్చబడింది. నేను ఏమి చెప్పుదును అని చింతించకుడి. ఆ మూమెంట్లో నేనేం మాట్లాడాలి అని మాత్రం మనం చింతింపకూడదు. దేవుడు సమ్ వే, ఏదో ఒక మార్గాన్ని మనకు హీ విల్ ప్రొవైడ్ అ వే. దేవుడు మనకు ఏదో ఒక మార్గాన్ని ఏం మాట్లాడాలో అనేది దేవుడు దయచేస్తాడు. అటువంటి విశ్వాసంతో మనము కొనసాగాలి. సో క్రిస్టియన్ రెస్పాన్స్ టు పర్సిక్యూషన్, మనము జనరల్గా మనం చరిత్ర ప్రకారం చూస్తే మెనీ పీపుల్ అవాయిడెడ్, చాలామంది పారిపోయారు. అయితే వ్యక్తిగతంగా మనం హింసను ఎదుర్కొంటున్నట్లయితే మరి వీ షుడ్ నాట్ డినై, దేవుడిని మనము తృణీకరించకూడదు. యేసయ్య నా దేవుడు కాదనే మాట మనం చెప్పకూడదు అనేది మనం మొదటిగా చూసుకున్నాం. సో అంతేకాదు, ఆ మూమెంట్లో మనం ఎవరితో ఏ విధంగా ఏం మాట్లాడాలనేది దేవుడు మనకు దయచేస్తాడు. వీ షుడ్ కంటిన్యూ ఇన్ అవర్ ఫెయిత్. మరి వ్యక్తిగతంగా ఎవరైనా మన విశ్వాసాన్ని ప్రశ్నించినప్పుడు మనము భయపడకూడదు, మనం ఒప్పుకోవాలి. ఆ మూమెంట్లో ఏం మాట్లాడాలో అనేది దేవుడు దయచేస్తాడు అనేది ఫస్ట్ రెస్పాన్స్ మనం చూసాం. మరి బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తే మెనీ పీపుల్ భయపడ్డారు. మొదటి రాజులు, ఇది మనకు తెలిసిన విషయమే. మొదటి రాజులు 19వ అధ్యాయంలో మనం చూస్తే ఏలియా మరి యెజెబెలుకి భయపడి మరణాపేక్ష కలిగి పారిపోయేవాడుగా ఉంటాడు కదా. అప్పుడు మరి అధ్యాయంలో మీరు చదివినట్లయితే దేవుడు మరి ఏలియాను బలపరుస్తాడు. మొదటి రాజుల గ్రంథంలో 19th చాప్టర్లో ఆ సన్నివేశం ఉంది. మరి యెజెబెలుకి భయపడి ఏలియా పారిపోయినప్పుడు మరి హింసకు భయపడి ఏలియా పారిపోతాడు. అయితే దేవుడు మరి ఏలియాను బలపరిచి తన చిత్తాన్ని అక్కడ దేవుడు నెరవేర్చుకుంటాడు. మరి హింస వెనుక దేవుని చిత్తం దాగి ఉన్నట్లుగా మనం చూడాలి, మనం గమనించాలి. ఎక్కడైనా హింస జరుగుతుందంటే గాడ్ ఈజ్ వర్కింగ్ దేర్. అక్కడ మనం ఏలియా జీవితంలో మనం చూసినట్లయితే ఏలియా ఏం భయపడ్డాడు, మరి యెజెబెలు నన్ను చంపుతుందేమో అని భయపడ్డాడు కదా. అయితే మనకు తెలిసిన విషయమే కదా, ఏలియాను దేవుడు మరణము కాకుండా కొనిపోతాడు, రథాల మీద కొనిపోతాడు కదా. మరి ఆ యొక్క హింస కలిగినప్పుడు మరి ఏలియా జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యం జరిగించాడు. వితౌట్ డెత్ మరి ఆ రథాల మీద
యేసయ్య దగ్గరికి కొనుక్కోబడతాడు. మరి పాత నిబంధనలో మోషే ఏలియాలకు పాతి పెట్టబడలేదనే మాట మనం చూస్తాం. సో హింస కలిగినప్పుడు దేవుడు తప్పకుండా ఒక మార్గాన్ని ప్రొవైడ్ చేస్తాడు. మరి దేవుని చిత్తం గొప్పగా ఉంటుంది అని మనం చూడాలి. మరి ఎప్పుడైతే చరిత్రలో చూసినప్పుడు హింస కలిగినప్పుడల్లా మరి దేవుని యందు విశ్వాసం ఉంచారు, పెరిగారే కానీ తగ్గలేదు. ఏ టౌన్లో హింస కలిగిందో, ఏ సిటీలో హింస జరిగిందో ఆ సిటీలో మరి విశ్వాసులు పెరిగారు కానీ తగ్గలేదని మనం చరిత్రలో చూడాలి. సో మనం హింస కలిగినప్పుడు మరి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని మరి అనేక మంది జీవితాల్లో మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 2:13 అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు కూడా పుట్టేటప్పుడు కదా, యేసుక్రీస్తు పుట్టినప్పుడు మరి మరియా యోసేపులతో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఐగుప్తుకి పారిపోవుడి. ఎందుకు? హేరోదు హింస కలిగిస్తున్నాడు. కానీ దేవుని ప్రమాణిక ఏంటి? మరి యేసుక్రీస్తును కాపాడాలని చెప్పి ఐగుప్తుకి పారిపోయిన సన్నివేశాలు మనం చూడవచ్చు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం పారిపోవాల్సి వస్తుంది. హింస కలిగినప్పుడు ఒక ఏరియాలో, ఒక ప్రదేశంలో హింస కలిగినప్పుడు మరి దట్ షుడ్ బి అండర్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్. మరి దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం వాళ్ళు పారిపోయినట్లుగా మనం చూస్తాం. మరి ఏలియా పట్ల కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి యేసుక్రీస్తుని కాపాడాలని కూడా మరి దేవుడు మరి ఆ ప్రణాళిక ప్రకారం ఐగుప్తుకు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సో వన్ ఆఫ్ ద రెస్పాన్సెస్ టు క్రిస్టియన్ పర్సిక్యూషన్ ఈజ్ అవాయిడింగ్ పర్సిక్యూషన్. మరి ఆ హింసలో మరి బలి అయిపోకుండా దేవుడు కాపాడుతాడు అని చరిత్రలో మనం చూస్తున్నాం. అలాగే అపోస్తుల కార్యంలో కూడా మరి అపోస్తులుడైన పౌలు జీవితంలో కూడా అనేకసార్లు హీ అవాయిడెడ్ పర్సిక్యూషన్, మరి పారిపోయినట్లుగా చూస్తున్నాం. సో దట్ ఈజ్ వన్ రెస్పాన్స్. సో ఇంకొక రెస్పాన్స్ ఏంటంటే మనం చూసినట్లయితే ఎండ్యూరింగ్ పర్సిక్యూషన్ అంటే శ్రమ పొందడం. స్టిఫెన్ జీవితంలో మనం చూస్తాం కదా, స్టెఫెన్ను రాళ్లతో కొట్టినప్పుడు మరి దేవుడు ఆ హింస గుండా మరి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:20 చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:1-20 verse 20. నేను చదువుతున్నాను. ఫిలిప్పీ 1:20 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైన పౌలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటే దీని అర్థం ఏంటంటే చావడానికి కూడా నేను ఐఎమ్ రెడీ టు ఎండ్యూర్ డెత్. చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అని అపోస్తలుడైన పౌలు పలుకుతున్న మాటలు మనం చూస్తాం. ఆ అపోస్తల కార్యం 21వ అధ్యాయంలో కూడా 10వ వచనంలో మనం చూడొచ్చు. యాక్ట్స్ 21 verse 10. అపోస్తల కార్యం 21వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే 10-14 వచనాలు. ఓకే, సారీ, నేను చదువుతున్నాను. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి, పౌలు
నడికట్టి తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారము యెరూషలేమునకు వెళుదామని అతని బతిమలానుకొంటిమి. కానీ పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేరా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను అనే మాట మనం చూస్తాం. సో పౌలు తన సొంత మాటల్లో ఏం చెప్తున్నాడంటే, నేను చనిపోవడానికి కూడా సిద్ధమే అనే మాట మనం చూస్తున్నాం. సో వన్ ఆఫ్ ద రెస్పాన్సెస్ టు పర్సిక్యూషన్ ఈజ్ ఎండ్యూరింగ్ పర్సిక్యూషన్, అంటే శ్రమ అనుభవించడం. మొదటిది, కొన్నిసార్లు దేవుడు పారిపోవడానికి అనుమతిస్తాడు, కొన్నిసార్లు శ్రమ అనుభవించడానికి దేవుడు మనకు అనుమతిస్తాడు. మూడవ విషయం మనం యోహాను రాసిన సువార్త 18:23 చదువుకుందాం. జాన్ చాప్టర్ 18:23. యోహాను సువార్త 18:23. యోహాను సువార్త 18:23లో మరి అక్కడ ఇంకొక రెస్పాన్స్ టు పర్సిక్యూషన్ మనం చూడొచ్చు. మరి శ్రమ కలిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది యోహాను సువార్త 18:23లో నేను చదువుతున్నాను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏమి చెప్పుదును? మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావనెను. థర్డ్ రెస్పాన్స్ టు క్రిస్టియన్ పర్సిక్యూషన్. ఫస్ట్ది మనం చూసుకున్నాం, అవాయిడింగ్. కొన్నిసార్లు మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సెకండ్ది, కొన్నిసార్లు మనం ఎండ్యూర్ అంటే అనుభవించాల్సి వస్తుంది శ్రమ. మూడవది, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ఈజ్ క్వశ్చనింగ్, అంటే హీఈస్ రెసిస్టింగ్ పర్సిక్యూషన్. కొన్నిసార్లు మరి శిక్షింపబడినప్పుడు ఇక్కడ మనం చూస్తే నన్నేలా కొట్టుచున్నారు అనే మాట మరి పలుకుచున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు పలికిన మాట అది, నన్నేలా కొట్టుచున్నారు అనే మాట పలుకుతున్నారు. అయితే అపోస్తుల కార్యంలో మరి అపోస్తులైన పౌలు అనుభవాల్లో కూడా మనం ఇది గమనించవచ్చు. చాప్టర్ 16:36లో మనం చూస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 36వ వచనం నేను చదువుతున్నాను. యాక్ట్స్ 16:36. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపి ఉన్నారు కనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అందుకు పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మును బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పము, వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలనని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే దీస్ పీపుల్ ఆర్ రెసిస్టింగ్. మరి అపోస్తలుడైన పౌలు, నేను రోమియుడును, నన్ను ఎలా కొట్టగలిగారు? హీఈస్ యూజింగ్ ద లా, ధర్మశాస్త్రాన్ని వాడుకొని, మరి లేక అక్కడున్న రోమన్ లా ప్రకారం నేను రోమా సిటిజన్, ఆమె రోమియుడును, నన్ను ఇలాగ కొట్టడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చాడు అని లాలో ఉన్న ప్రొవిజన్స్, లెక్క ధర్మశాస్త్రంలో ఉన్న ప్రొవిజన్స్ని వాడుకొని హీఈస్ రెసిస్టింగ్ పర్సిక్యూషన్ అనే మాట మనం చూస్తాం. కొన్నిసార్లు మనం కూడా అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, సెక్యులర్ కంట్రీలో మనల్ని హింసించడానికి ఎవరికి అధికారం లేదండి. అందరికీ దెర్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 21 అంటారు. ధర్మశాస్త్రం లేక ఇండియన్ లా ప్రకారం క్రైస్తవులను హింసించాలి అనే లా ఎక్కడ కూడా లేదు. ఆర్టికల్ 21 ప్రకారం మన మతాన్ని స్వేచ్ఛగా ఇతరులకు చెప్పచ్చు, దానికి గవర్నమెంట్ అధికారం ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న
కాన్స్టిట్యూషన్లో మనం యేసే గురించి ఎక్కడైనా ఎవరికైనా చెప్పొచ్చు. ఆ అధికారం మనకు ఉంది. దాన్ని ఆ రైట్‌ని ఎవరు మన నుండి తీసుకొని లేరు. ఆ విధంగా మనం లాని కూడా కోట్ చేసి వీ కెన్ ఆల్సో రెసిస్ట్ పర్సిక్యూషన్ అనేది ఇట్స్ ఎ బిబ్లికల్ థింగ్. మరి అపోస్తలుడైన పౌలు కూడా తను రోమీయుడును నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు అనే రెసిస్టెన్స్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ద గైడింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే అగైన్ మత్తయి సువార్తలో మరి యేసుక్రీస్తు హీ విల్ గైడ్ అస్. ఏ పరిస్థితిలో ఏ మాట ఎలా చెప్పాలనేది మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ యొక్క గైడెన్స్ దయచేస్తాడు. కొన్నిసార్లు మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు వీ హ్యావ్ టు ఎండ్యూర్ పర్సిక్యూషన్, కొన్నిసార్లు వీ హ్యావ్ టు రెసిస్ట్ పర్సిక్యూషన్. దీస్ ఆర్ ద 3 రెస్పాన్సెస్. ఈ 3 రెస్పాన్సెస్ మరి దేవుని వాక్యంలో రాయించబడ్డాయి. మనం కూడా ఈ రెస్పాన్సెస్ని గురించి ఆలోచన చేసి మరి దేవుని చిత్తమైతే ఇంకా డీప్గా మనం ధ్యానం చేయొచ్చు. కానీ మనకు శ్రమ కలిగినప్పుడు ప్రాక్టికల్గా మనలో నన్ను హింసించినప్పుడు ఈ విధంగా 3 రకాలుగా మనం రెస్పాండ్ చేయొచ్చు. వన్ ఈజ్ అవాయిడింగ్, వారిని అవాయిడ్ చేయడం లేక వారిని ఎదుర్కోకుండా పారిపోవడం అనేది బైబిల్లో అనేకసార్లు జరిగింది. హింస నుండి పారిపోయిన సంఘటనలు మనం చూసాం. రెండవది ఎండ్యూరింగ్, కొన్నిసార్లు హింస అనుభవించాల్సి వస్తుంది. మరి స్టెఫెను రాళ్ళతో కొట్టబడ్డారు, మరి అనేక మంది హతసాక్షులయ్యారు. మనం కూడా దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. దట్ ఈస్ ద సెకండ్ రెస్పాన్స్ టు పర్సిక్యూషన్. థర్డ్ రెస్పాన్స్ ఈస్ రెసిస్టింగ్ పర్సిక్యూషన్. మనకున్న ఏమంటారు లాస్ని, మనకు ఇవ్వబడిన అధికారాన్ని, మనకు ఇవ్వబడిన హక్కులను వాడుకొని మనం ప్రశ్నించవచ్చు. ఈ 3 రకాల రెస్పాన్సెస్ బైబిల్లో రికార్డ్ చేయబడ్డాయి. సో మనం కూడా మన అనుదిన జీవితంలో హింసకు గురి అయినప్పుడు ఈ విధంగా మనం రెస్పాండ్ అవ్వచ్చు. బట్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆ మూమెంట్లో ఎవరితో ఎలాగ మాట్లాడాలనేది దేవుడు మనకు సహాయం చేస్తాడు. మీరు భయపడకుడి అని యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు హింస కలుగుతుంది, సమ్వేర్ ఆర్ ది అదర్, ఎప్పుడొకప్పుడు మనకు హింస కలిగినప్పుడు మనం భయపడకూడదు. మరి ప్రార్థన పూర్వకంగా మనం నిలిచినప్పుడు దేవుడు ఏదో ఒక జవాబు దయచేస్తాడు. ఒకసారి మా డాడీని చిన్నప్పుడు కొట్టడానికి వచ్చారు ఉప్పల్లో. డాడీ ప్రేయర్ చేసుకుంటా ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు, బైబిల్ నుంచి చింపేసి వెళ్ళిపోయారు. నేను చిన్నప్పుడు చూశాను ఇది. ఐ వాజ్ వెరీ స్మాల్. సో ఎక్కడో ఒకసారి వి విల్ సీ పర్సిక్యూషన్ అనేది, హింస అనేది మనం ఎదుర్కొంటాం, మనం డైలీ అనుదిన జీవితంలో చూస్తాం. అవి కలిగినప్పుడు ద గైడింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే మనం భయపడకూడదు. వెరీ ఇంపార్టెంట్లీ వీ షుడ్ నాట్ డినై. దేవుని మనం తృణీకరించకూడదు. యేసయ్య నేను క్రైస్తవుని కాదు అనే మాటలు మనం పలకకూడదు. దేవుణ్ణి మనం మనుషుల ముందు ఒప్పుకుంటే దేవుడు మనల్ని అందరి ముందు ఒప్పుకుంటాడు. ఈ 2 గైడింగ్ ప్రిన్సిపల్స్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మూమెంట్లో మరి ఏ విధంగా మాట్లాడాలి అనేది ఈ 3 రకాలుగా దేవుడు మనకు ఆలోచన చేసేస్తాడు. ఐదర్ వీ షుడ్ అవాయిడ్ పర్సిక్యూషన్, మనం దాని నుంచి పారిపోవాలి, లేక దానిని ఎదుర్కొని హింస పొందినప్పుడు దేవుడు మనకు ధైర్యం దయచేస్తాడు. ఏలియా పారిపోయినప్పుడు దేవుడు బలపరిచాడు. మూడవది మనం చూస్తే వీ హ్యావ్ టు రెసిస్ట్, లేకపోతే మనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఇండియన్ లా ప్రకారం ఈ లాలో ఉన్న ఆర్టికల్స్ని వాడి వీ కెన్ రెసిస్ట్ పర్సిక్యూషన్. సో ఈ విధంగా మనం దేవునిలో మనం ఎదగడానికి, మరి యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. హీ వాజ్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ డెత్. యేసుక్రీస్తు మన కొరకు చనిపోవడానికి ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడు కనుక చనిపోయినాక మనకు నిత్య జీవం ఉంటుంది. దట్ షుడ్ బి అవర్ గోల్. ఈ లోకంలో మనం చనిపోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండి మరి యేసుక్రీస్తుని మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు మరి యేసయ్య ఈ లోకంలో ఏ విధంగా డీల్ చేశాడో, యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా విధంగా అనేక విధంగా ప్రశ్నించబడ్డాడు. వాటన్నిటినీ ఏ విధంగా డీల్ చేశాడో అదే ఆత్మ దేవుడు మనకు దయచేసి మనల్ని నడిపించును గాక. ఈ కొద్ది మాటలు మరి దేవుడు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, మరి క్రిస్టియన్ రెస్పాన్స్ టు పర్సిక్యూషన్ అనే టాపిక్ మీద మీ వాక్యంలో నుండి మేము
ప్రభు ధ్యానం చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మరి క్రైస్తవులు మరి గతంలో అనేకసార్లు హింసింపబడ్డారు. వారు హింసింపబడినప్పుడు మరి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనేది మీరు మీ వాక్యంలో మాకు రాసి ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీరు భయపడకుడి అని చెప్పారు. అంతేకాకుండా మరి మీ నామమును మేము ఒప్పుకోవాలి అన్ని జనుల మధ్యన అని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు పారిపోవాలి, కొన్నిసార్లు ఎదుర్కోవాలి, కొన్నిసార్లు ఎదిరించాలి అనే మాటలు మేము చూసుకున్నాం. మేము విన్న మాటలు మా యొక్క హృదయాల్లో దీవించండి. ఆ విధంగా మేము వాటిని అప్లై చేసుకొని మీ నామ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయమని మా రక్షకుడైన విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడికి ముగిసింది. సెలవు తీసుకున్నాం.